హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ బైట్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఒక రోబో క్లీనర్ అయితే మనం అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఈకోవాక్స్ కంపెనీ నుంచి అయితే వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ మనకి ఇండియాలో రోబో క్లీనింగ్స్ లో ఇది ఒక బెస్ట్ బ్రాండ్ అనమాట. సో ఈకోవాక్స్ నుంచి మనం N30 అనే మోడల్ ని మనం అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. ఇది మంచి స్పెసిఫికేషన్స్ తో మనకి సమ్మర్ సేల్స్ లో మంచి ప్రైస్ కి అయితే మనకైతే వచ్చింది అనమాట. ఇది అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఉందో ఏంటో మనం అయితే చెక్ చేద్దాం. సో ఇది ఓపెన్ చేసుకుంటే మనకి ఇదైతే మనకి వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో దీంతో పాటు మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఇది మనకైతే రోబో క్లీనర్ అనమాట. సో ఇది వచ్చేసరికి కొంచెం వెయిట్ అయితే ఉంది. సో చూడడానికి అయితే ఇది వైట్ కలర్. సో వైట్ కలర్ ఈ విధంగా అయితే మనకైతే కనబడుతుంది అనమాట రోబో క్లీనర్. సో దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. దీంతో పాటు ఇంకే వచ్చాయి మనం ఒకసారి చెక్ చేద్దాం. సో దీంతో పాటు చూసుకుంటే కనుక మనకి వెట్ మాప్ అయితే వచ్చిందనమాట. సో మాప్ చేసుకోవడానికి ఇది ఒక ప్యాడ్ అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. సో దీంతో పాటు మనకి ఏంటంటే కనుక ఛార్జింగ్ డాక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా మనకి పవర్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంతో పాటు ఇంకేం ఇచ్చారంటే మనకి బ్రష్ అయితే ఇచ్చారనమాట. మనకి క్లీనింగ్ కోసం ఒక బ్రష్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీంతో పాటు ఇవి మనకి టోటల్ గా మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్ అయితే రోబోట్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది వచ్చేసరికి ఇది సక్షన్ పవర్ వచ్చేసరికి మనకి 10,000 పాస్కల్స్ అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా దీనికి వెనకాల ఏదైతే మాపింగ్ చేస్తుందో అది 6 న్యూటన్ ప్రెషర్ తో నొక్కి పెట్టి అయితే మనకైతే మాపింగ్ అయితే చేస్తుంది అనమాట. అండ్ అదే విధంగా దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5200 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. దీని రన్ టైం వచ్చేసరికి 300 మినిట్స్ అయితే మెన్షన్ చేశారు. బట్ ప్రాక్టికల్ గా వచ్చేసరికి మీకు 200 to 250 మినిట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ గా ఏ రోబో క్లీనర్ కైనా మెయిన్ గా కావాల్సింది ఏంటంటే కనుక నావిగేషన్ సిస్టమ్. సో చాలా రోబో క్లీనర్స్ లో జైరో నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. బట్ ఇందులో వచ్చేసరికి మనకి లైడార్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో దీని వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మీకు మ్యాపింగ్ ఏదైతే పెడతారో అది అక్యురేట్ గా అయితే ఉంటుంది. మిగతా ఏవైతే జైరో నావిగేషన్ కానీ ఇంక మిగతా నావిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మెయిన్ ఫాల్ట్ ఏంటంటే కనుక అది సరిగ్గా మ్యాపింగ్ అయితే చేసుకోవు. మీకైతే తుడిచిన చోట పదే పదే తుడుస్తూ ఉంటాయి. సో ఇది ప్రాపర్ గా మ్యాపింగ్ చేస్తుంది కాబట్టి లైడర్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఇది ఒక సెన్సార్ అండ్ సైడ్ ఒక సెన్సార్ ఉంటుంది, కింద ఒక 2 సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. సో దీని వల్ల మీకు ఏంటంటే కనుక మీకు ట్రూ మ్యాపింగ్ అయ్యి ఎగ్జాక్ట్ గా ఎక్కడ తోడాలో అక్కడ మాత్రమే తుడుస్తుంది అనమాట. ఎంత తోడాలో అంత వరకు తుడుస్తుంది. సో పదే పదే అయితే ఒకే చోట అయితే తొడవదు అనమాట. అది దీనిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది నేను ఆఫర్ లో వచ్చేసరికి నేను 17,200 రూపీస్ కి అయితే నేనైతే కొన్నాను అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్, మనకి మంచి సర్వీస్ కానీ రిలయబిలిటీ కానీ అండ్ అదే విధంగా రేటింగ్స్ కూడా మనం చూసుకుంటే ఇది 4.5 రేటింగ్స్ మనకి అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మనకైతే దొరుకుతుంది అనమాట. సో మెయిన్ గా ఈ రోబో క్లీన్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే కనుక మీకు ఎట్ ఏ టైంలో మీకు తుడుస్తూ దాంతో పాటు మాపింగ్ కూడా ప్యారల్ గా రెండు ఒకేసారి అయితే పెడుతుంది అనమాట. ఏ చోట్ల అయితే తుడుస్తుందో అదే చోట్ల వెంటనే మాపింగ్ కూడా అయితే పెడుతుంది. సో దీనివల్ల మీకు ఏంటంటే కనుక మీకు బాగా మీకైతే క్లీన్ గా మీ హౌస్ అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనకి రోబో క్లీనర్కి పైన మీకు ఒక క్యాప్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాలేషన్ అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే కనబడుతుంది. ఈకోవాక్స్ హోమ్ అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ద్వారా ఇదైతే స్కాన్ చేయాలన్నమాట. సో అప్పుడు మీకు ఈ రోబో అనేది మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో దానికన్నా ముందు మిగతా విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు ఒక డస్ట్ కలెక్టర్ అయితే ఇక్కడ టాప్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి డస్ట్ కలెక్టర్. సో మనం డస్ట్ తీయాలంటే కనుక ఈ సైడ్న మనకి ఇది లాగేస్తే కనుక ఈ ఫిల్టర్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇది ఒక హెపా ఫిల్టర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే డస్ట్ అయితే ఏదైతే కలెక్ట్ అయిందో అదంతా ఇందులో ఉంటుంది. ఇది తీసుకెళ్ళి మనం బయట అయితే పంపేయాలి. ప్రతి 1 or 2 డేస్కి మనం అయితే ఖాళీ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఈ రోబో క్లీనర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కనుక ఈ బ్రష్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి యాంటీ ట్యాంగిల్ బ్రష్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో యాంటీ ట్యాంగిల్ బ్రష్ అంటే కనుక మీకు మీ ఇంట్లో పెట్ ఫర్ ఉన్నా లేకపోతే మీ హెయిర్ ఉన్నా సరే అలాంటివి కూడా ఇదైతే చిక్కులు పడకుండా మీకు అయితే క్లీనింగ్ అయితే చేస్తుంది. ఇదైతే డస్ట్బిన్లోకి అయితే పంపిస్తుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చాలా వాటిలో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఇందులో ఆ ఫీచర్ అయితే ఉంది. మనకు ఒక బ్రష్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ బ్రష్ అయితే మన క్లీనింగ్ బ్రష్ అనమాట. సో దీన్ని ఎలా పెట్టుకోవాలి అంటే ఇది ఇక్కడ మీరైతే ఇలా మీరు ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే కనుక ఇదైతే ఫిట్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఈ బ్రష్ అనేది. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక బ్యాక్ సైడ్ మీకు వచ్చేసరికి ఛార్జింగ్ డాక్ యొక్క
పిన్స్ అయితే ఉంటాయి. సో దీని కిందనే మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఒక బాక్స్లా ఉంటుంది. సో ఇదేంటంటే కనుక ఈ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసరికి మనకి మాపింగ్తో పాటు మనకైతే వాక్యూమ్ క్లీన్ కూడా అయితే చేస్తుందన్నమాట. ఇందులో మీకు ఏంటంటే కనుక వాటర్ అయితే మీరైతే ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వాటర్ ఎక్కడ ఫిల్ చేస్తామంటే మనకి ఈ పాయింట్లో మన ఫ్లాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనం వాటర్ అయితే ఫిల్ చేయొచ్చు. సో దీంతో పాటు మనకు ఒక మాప్ అయితే ఇచ్చారనమాట, క్లీనింగ్ మాప్ అయితే ఇచ్చారు. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే కనుక సింపుల్గా దీనికి తగిలించేసి సింపుల్గా దీన్ని అయితే ఇలా అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో అప్పుడైతే ఈ మాప్ అయితే ఇందులో అయితే ఫిట్ అయిపోతుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఈకోవాక్స్ హోమ్ అని చెప్పేసి ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో కానీ లేకపోతే యాప్ స్టోర్లో కానీ ఈ అప్లికేషన్ అయితే లభిస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఆ పాలసీని అగ్రీ చేస్తే కనుక అప్పుడు మీకు ఈ యాప్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అయితే అవ్వాలి. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక ఎంటర్ నౌ అని క్లిక్ చేయాలి. ఎంటర్ నౌ అని క్లిక్ చేస్తే కనుక పైన మీకు స్కానర్ సింబల్ అయితే కనబడుతుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసి రోబోట్కి ఏదైతే స్కానర్ ఉందో రోబోట్ మీద ఆ స్కానర్ మీద అయితే మీరైతే స్కాన్ అయితే చేయాలి. ఇలా స్కాన్ చేసిన తర్వాత లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. లొకేషన్ పర్మిషన్స్ అన్నీ అది అడిగిన పర్మిషన్స్ అన్నీ మీరు ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మీరైతే పవర్ ఆన్ బటన్ అయితే క్లిక్ చేయమంటుంది 3 సెకండ్స్ పాటు. సో రోబో క్లీనర్ మీద క్లిక్ చేసిన తర్వాత అదైతే పవర్ ఆన్ అయితే అవుతుంది. సో పవర్ ఆన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాని తర్వాత మీకు ఇంకో 2 బటన్స్ అయితే క్లిక్ చేయమంటుంది. ఒకసారి క్లిక్ చేస్తే అది హాట్స్పాట్ మోడ్కి అయితే ఆన్ అవుతుందన్నమాట. అప్పుడు మీకు మీ వైఫైతో కనెక్ట్ చేయాలన్నమాట. సో మీ దగ్గర 2.4 GHz బ్యాండ్తో అదైతే కనెక్ట్ అవుతుంది. మీ ఫోను అదేవిధంగా మీ రోబోట్ కూడా 2.4 GHz బ్యాండ్కి అయితే కనెక్ట్ అవ్వాలన్నమాట. ఒకే నెట్వర్క్లోకి అయితే రావాలి. సో దాని తర్వాత మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అదైతే వెంటనే ఆ రోబోట్కి అయితే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో దాని తర్వాత అదైతే మీ వైఫై రౌటర్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వమని చెప్తుంది. సో మీ వైఫై సెట్టింగ్స్కి అయితే వెళ్ళి మీ వైఫై లాగిన్ అయితే అవ్వాలన్నమాట. మీకు కావాల్సిన నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకుని అందులో మీరు లాగిన్ అయితే అవ్వాలి. సో తర్వాత అది ఏంటవుతుందంటే మీ డివైస్తో అయితే కనెక్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు అయితే కనెక్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇలా కనెక్ట్ అయిన తర్వాత మీ రోబోట్కి ఒక పేరు కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పి దానికి ఒక పేరు ఇచ్చి దానికైతే నెక్స్ట్ అని కొడుతున్నాను అనమాట. సో ఇలా నేమ్ ఇచ్చుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా లోడ్ అయ్యి మనకి ఏంటంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ అనేది వస్తుందన్నమాట. ఇలా యూజర్ ఇంటర్ఫేస్ కనబడిన తర్వాత మీకు అక్కడ మ్యాప్ అని మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా అయితే మీకైతే వస్తుందన్నమాట. సో స్టార్ట్ మ్యాపింగ్ అని మీరైతే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసే ముందు మీరు ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాకింగ్ స్టేషన్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో దాని పొజిషన్ అయితే పెట్టుకున్న తర్వాత మీరైతే ఆల్ సెట్ అని క్లిక్ చేయండి. డాకింగ్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఏ పొజిషన్ కావాలనుకున్నారో అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఆల్ సెట్ అని క్లిక్ చేయండి. ఆల్ సెట్ అని క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ అయితే మీరైతే క్లిక్ చేయండి అనమాట. అప్పుడు మీకు అది స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. సో అదే విధంగా చూసుకుంటే కనుక సక్షన్ పవర్ ఎంతలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవాలా, స్ట్రాంగ్లో పెట్టుకోవాలా, అలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక రిటర్న్ ఆఫ్టర్ క్లీన్ ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటర్ ఫ్లో రేట్ ఎంత ఉండాలి అండ్ నెంబర్ ఆఫ్ పాసెస్ ఎన్ని ఉండాలి అని చెప్పేసి ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వన్స్ మీరు మ్యాప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కనుక ఆటోమేటిక్గా అదే మ్యాపింగ్ అనేది అయితే తీసుకుంటుంది. సో మీకు కావాల్సినట్టుగా ఫ్లో రేట్, అదేవిధంగా క్లీనింగ్ ప్యాటర్న్, అదేవిధంగా సక్షన్ పవర్ మీరు సెట్ చేసుకోవాలి. సో దాని తర్వాత అది ఆటోమేటిక్గా మ్యాపింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ విధంగా. సో ఇలా మొత్తం మ్యాప్ చేసుకోవడానికి మనకు ఆల్మోస్ట్ ఒక 20 to 40 minutes అయితే పడుతుంది. అండ్ ఏదైనా మీకు అడ్డుగా ఏవైనా సామాన్లు ఉంటే కనుక కొన్ని పక్కన పెడితే కనుక అది కరెక్ట్గా అయితే మ్యాపింగ్ అయితే చేస్తూ ఉంటుంది. సో వన్స్ మీ మ్యాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు సింపుల్గా ఈ అప్లికేషన్ ఈ విధంగా అయితే కనబడుతుంది. సో సింపుల్గా మీరైతే ఎంటర్ అయితే క్లిక్ చేయండి. సో ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత సో ఏదైతే మనకు మ్యాప్ చేసిందో అదైతే కనబడుతుంది అనమాట. సో మీకు నచ్చిన ఏరియా, సపోజ్ నేను బెడ్రూమ్ కావాలనుకుంటే బెడ్రూమ్ కానీ, డైనింగ్ కానీ, కిచెన్ కానీ ఏదైతే ఏరియా నేను మాప్ చేయాలనుకుంటున్నానో ఆ మాపింగ్ కోసం ఆ ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్ట్ అయిన తర్వాత అది బ్లూ కలర్లోకి అయితే మారిపోతుంది. సో ఇక్కడ మనం స్టార్ట్ అని మీరు క్లిక్ చేస్తే కనుక మనకు అదైతే వెంటనే రోబో అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికన్నా ముందు సక్షన్ ఎంత ఉండాలి, స్ట్రాంగ్లో ఉండాలా, పవర్ఫుల్లో ఉండాలా, ఎందులో ఉండాలి అని చెప్పేసి పెట్టుకోవాలి. అదేవిధంగా వాటర్ ఫ్లో రేట్ ఎంత ఉండాలి అండ్ అదేవిధంగా క్లీనింగ్ ప్రాసెస్ ఒకసారి వెళ్ళాలా, 2 సార్లు వెళ్ళాలా ఒకే చోటుకి అని చెప్పేసి ఇలా మీరు పెట్టుకున్న తర్వాత మీరు జస్ట్ సింపుల్ స్టార్ట్ క్లిక్ చేస్తే కనుక వెంటనే రోబో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఈ విధంగా అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు నాయిస్ చూసుకుంటే కనుక స్ట్రాంగ్లో పెట్టాను కాబట్టి మనకి నాయిస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది.
అది చూసుకుంటే కనుక మనం ఏదైతే ఏరియా సెలెక్ట్ చేసామో ఆ ఏరియాని అయితే అది వెతుక్కుని వెళ్ళి అక్కడైతే మాపింగ్ అదేవిధంగా క్లీనింగ్ అయితే చేస్తుంది అనమాట. సో ఇందాక ఏదైతే రూమ్లో పెట్టమన్నానో ఆ రూమ్లోకి వచ్చి ఇదైతే మాపింగ్ పెడుతోంది అండ్ అదేవిధంగా మనకైతే వ్యాక్యూమ్ రెండు కూడా ఇదైతే పెడుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక నేను సక్షన్ వచ్చేసరికి నేను స్ట్రాంగ్లో అయితే పెట్టాను, బట్ ఇంకా మ్యాక్స్లో అయితే పెట్టలేదు. అప్పుడు ఇంత సౌండ్ అయితే మనకైతే వస్తుంది అనమాట. సో మీరు మ్యాక్స్లో కానీ పవర్లో స్ట్రాంగ్లో కానీ మీరు పెట్టుకుంటే కనుక మీకు క్లీనింగ్ అయితే బాగా చేస్తుంది అనమాట. అందుకని అంత పెట్టాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక మీకైతే అక్కడ వాటర్ మార్క్స్ కనబడుతున్నాయి కదా, అది మాపింగ్ కూడా సైమల్టేనియస్గా నీట్గా అయితే పెడుతుంది అనమాట. ఒక లైన్లో ముందుకి వెనక్కి వెళ్ళి మొత్తం పెడుతూ ఉంటుంది. మొత్తం ఈ రూమ్ అంతా క్లియర్గా క్లీన్ చేస్తుంది అనమాట. సో దీని డస్ట్ బ్యాగ్ ఓపెన్ చేయాలంటే దీన్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత సో డస్ట్ బ్యాగ్ ఇది అయితే వచ్చిందనమాట. సో చూసారు కదా, ఇదంతా మనకి డస్ట్ అయితే ఈ విధంగా అయితే కలెక్ట్ అయ్యింది. సో దీన్ని మనం ఇప్పుడైతే క్లీన్ చేయాలి. సో ఇక్కడ డస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ఓపెన్ అయితే చేయాలి. సో ఈ ఫిల్టర్ ఉంది చూసారా, ఇదంతా కూడా డస్ట్ ఉంది అండ్ లోపల కూడా మొత్తం డస్టే ఉందన్నమాట. సో దీన్ని మనం సింపుల్గా ఇలా డస్ట్బిన్లో సో ఈ విధంగా అయితే పడేయాలి. సో మొత్తం పడేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని కూడా ఒకసారి ఫిల్టర్ అయితే ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి. సింపుల్గా అయితే కొట్టండి. సో డస్ట్ ఏదైనా ఉంటే రాలిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే ఈ ఫిల్టర్ క్లీన్ చేసామో ఈ క్లీన్ చేసిన ఫిల్టర్ని మళ్ళీ ఇక్కడైతే పెట్టేయాలి. డస్ట్ బ్యాగ్ని మళ్ళీ ఇక్కడైతే పెట్టేయాలి. సో పెట్టేసిన తర్వాత మనం అయితే ఇలా ఈ లిడ్ అయితే క్లోజ్ చేయాలి. ప్రతిరోజు ఒకసారి మీరైతే క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది. అండ్ డైలీ క్లీన్ చేస్తే మీకు అయితే సక్షన్ అది బాగుంటుంది అనమాట. అండ్ అదే విధంగా దీంట్లో మేము చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే కనుక ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఈ బ్రష్ను కూడా మీరు ఒక్కసారి అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక బ్రష్ అయితే వస్తుంది. సో ఈ బ్రష్కి ఏదైనా మురికి ఉన్నా లేకపోతే డస్ట్ ఉన్నా సరే సో ఇది కూడా మీరు ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే కనుక మీకైతే మంచిగా ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే పెద్ద డస్ట్ ఏం లేదు కాబట్టి నేను మళ్ళీ ఈ ప్లేస్లోనే పెట్టేస్తున్నాను. లాక్ చేస్తున్నాను. లాక్ చేసిన తర్వాత సో ఇది మాపింగ్ కోసం ఇచ్చిన ట్యాంక్ అనమాట. సో వెనకాల ఈ మాప్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు మాపింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు ఇక్కడ వాటర్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ ఫ్లాప్ ఓపెన్ చేసి ఇందులోకి అయితే మనం అయితే వాటర్ అయితే రీఫిల్ చేయాలి. సో సింపుల్గా ఇలా పెట్టి వాటర్ అయితే ఆ ట్యాంక్ నిండేంత వరకు రీఫిల్ అయితే చేయాలి. సో మీరు ఎప్పుడు కూడా ఆర్ఓ వాటర్ ఏదైతే వాడతారో ఇంట్లో మీరు త్రాగే నీరు మాత్రమే వాడండి. ఇందులో ఎలాంటి డిటర్జెంట్స్ కానీ లేకపోతే క్లీనింగ్ లిక్విడ్స్ కానీ వేయకూడదు. ఉత్తి వాటర్ మాత్రమే వాడాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే కనుక మీకు ఇది మాప్ మాసిపోతే కనుక సింపుల్గా దీనికి వెల్క్రో ఉంటుంది. ఈ వెల్క్రోని అయితే మీరు ఇలా అయితే రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసి శుభ్రంగా దీన్ని అయితే వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ మీకు డెమో చూపించడానికి ఎలా తీయాలో మేము మాత్రం మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇలా స్లైడ్ చేసి మళ్ళీ ఇలా అతికించేయచ్చు. సో మాప్ని అయితే ఈ విధంగా అతికించేయాలి. సో అతికించేసిన తర్వాత మీరు ఈ రోబోట్కి పెట్టాలన్నమాట. సో ఎప్పుడైతే మీకు ఓన్లీ వ్యాక్యూమ్ కావాలనుకుంటున్నారో ఇది తీసేస్తాం. ఓన్లీ మీకు మాపింగ్ ప్లస్ వ్యాక్యూమ్ రెండు కావాలనుకుంటే కనుక ఇదైతే మనం అయితే పెడతాం అనమాట. రోబోట్ని కొంచెం ముందుకైతే లాగి డాకింగ్ స్టేషన్ నుంచి సో వెనక్కి తిప్పండి. సో వెనక్కి తిప్పిన తర్వాత మీరు సింపుల్గా ఇది ఉంది కదా, దీన్ని అయితే ఇలా పెట్టి సో ఇలా అయితే ఫిట్ చేసేస్తే కనుక ఇప్పుడు వ్యాక్యూమ్ అవుతుంది, అదేవిధంగా మాపింగ్ కూడా అవుతుంది. ఇది పెట్టిన వెంటనే మీకు రోబోట్ కూడా ఒక సైన్ అయితే ఇస్తుంది అనమాట. వ్యాక్ మాప్ మోడ్ అని చెప్పి సైన్ అయితే వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఛార్జింగ్ డాక్ లో మీరైతే పెట్టేయచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మనకి ఈకోవాక్స్ M30 యొక్క కంప్లీట్ రివ్యూ అయితే ఇదనమాట, ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్. సో ఇందులో మీకు అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎలా మ్యాప్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా వాడాలి అని చెప్పి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని మీద ఇన్ డెప్త్ రివ్యూ కూడా నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకొక 1 మంత్ వాడిన తర్వాత ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నిజంగా కొనొచ్చా లేదా అని చెప్పి నేనైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నేను వాడిన దాని ప్రకారం అయితే ఇదైతే చాలా బాగా అయితే క్లీన్ చేస్తుంది. వ్యాక్యూమ్ కానీ మాపింగ్ కానీ చాలా బాగా అయితే చేస్తుంది అనమాట.
సో డెఫినెట్ గా రికమెండెడ్ ప్రోడక్టే. దీని మీద కంప్లీట్ రివ్యూ అయితే, ఇన్ డెప్త్ రివ్యూ అయితే నేను ఒక 1 month తర్వాత అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.